తెలంగాణ కాళేశ్వరం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కమిషన్ రిపోర్టుపై ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే న్యాయ విచారణ కోసం కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. దీంతో ఈ నివేదిక అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది ప్రభుత్వం. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై స్టడీ చేసిన రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించి చర్చించబోతున్నారు. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ భేటీలో కాళేశ్వరంపై కూడా చర్చించబోతున్నారు. కమిషన్ ఇచ్చిన నివేదిక, కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై చర్చించనుంది. అయితే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో ఏముంది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా అన్నారం సుందిళ్ల బ్యారేజీ సైతం బుంగలు ఏర్పడి నీళ్లు సీపేజీ అయ్యాయి. ఈ నిర్మాణ లోపాలతో పాటు అవినీతి ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో విచారణ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బ్యారేజీలకు సంబంధించి ప్రణాళిక, నమూనాలు, నాణ్యత నిర్వహణ ప్రధాన లోపాలు కాగా స్థల ఎంపిక కూడా ఇందుకు కారణమన్న అభిప్రాయాన్ని కమిషన్ తన నివేదికలో వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్ ఇన్ చీఫ్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సహా దాదాపు 150 మందిని విచారించిన తర్వాత ఈ నివేదికను రూపొందించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేసింది. నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత శాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అందజేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అధ్యయనానికి సంబంధించి జిఏడి సెక్రటరీ, అదేవిధంగా లా సెక్రటరీ, మరోవైపు ఇరిగేషన్ సెక్రటరీ ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో ఈ రోజు సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం చర్చించబోతోంది. చర్చించిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టి, అంటే అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును చర్చకు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారా, లేకపోతే ప్రజలకు బయటకు బహిర్గతం చేస్తారనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముగ్గురు అధికారులతో అధ్యయన కమిటీ వేశారు కాబట్టి ఈ అధ్యయన కమిటీతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయి
కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వారిని అడిగి తెలుసుకోబోతున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఏ అంశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఎప్పుడు అధికారికంగా బయటపెడుతుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇప్పటి వరకు వస్తున్న వార్తలన్నీ లీకేజీలే కాబట్టి దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ వస్తోంది. అందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసింది, ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. సంబంధిత శాఖ మంత్రి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ఆ రిపోర్టు అందజేశారు కాబట్టి ఈ రిపోర్టు బహిర్గతంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెడతారా లేకపోతే బయటికి ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కేవలం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో మరోవైపు అధికారులనే బాధ్యులుగా చేస్తారా లేకపోతే పొలిటికల్ కి సంబంధించి అప్పుడు ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి వారి నిర్ణయాలు ఏమైనా ప్రభావితం చేశాయా, వారిని కూడా ఈ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి నిర్మాణ లోపాలు లేకపోతే నిర్మాణానికి సంబంధించి బాధ్యులుగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా అందులో ఉంటారనేది కూడా ఇక మరోవైపు ప్రధానంగా రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చగా మనకు కనపడుతుంది. దీంతో ఈ రోజు సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ అధ్యయన కమిటీతో భేటీ కాబోతున్నారు. రేపు కేబినెట్ కి సంబంధించి కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలు, కాళేశ్వరం కమిషన్ లో ఉన్నటువంటి ప్రస్తుత అంశాలతో పాటు రేపు కేబినెట్ ముందుకు ఏ అంశాలు తీసుకురావాలి, కేబినెట్ లో ఏ అంశాలు కేబినెట్ సభ్యులకు వివరించాలనే దానిపైన ఈ రోజు సాయంత్రం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ అధ్యయన కమిటీతో భేటీ కాబోతున్నారు. థ్యాంక్ యూ సవిన్.